Is she going to be fine? Não se preocupe, ela vai ficar bem. ఏమన్నారే? పవర్ఫుల్ షాక్ వల్ల ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిందంట. కానీ టోటల్ కోమా కాదు, సైకోసోమాటిక్ అంటున్నారు. స్టేబుల్ గానే ఉంది కానీ సీరియస్ అని కూడా అంటున్నారు. అయ్యో, లోపలికి వెళ్ళి చూద్దామా? రండి అదండి. అమ్మా, అమ్మా, అవంతిక, అవంతిక, అవంతిక. నీ వల్లే జరిగింది. అమ్మకి ఏదైనా జరగక ముందే వెళ్ళి అవంతికని తీసుకున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి కాళ్ళు పట్టుకుంటావో, బతిమాలతావో, క్షమించమని అడుగుతావో, ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు వెళ్ళి అవంతికని తీసుకున్నా, అమ్మని బతికించు. లేకపోతే నీ ముఖం మాకు చూపించకు. కలవాలన్నా? మన పెళ్లి ఎలా జరిగింది? అమ్మ హాస్పిటల్లో ఉంది. అయ్యో, ఇష్యూ ఓకే? నాకు నీ సహాయం కావాలి. చెప్పు, ఏం చేయాలి? అదే పదే పదే నీ పేరే కలవరిస్తుంది. కొత్త ప్రణాళిక వేశాను, కొత్త ఒప్పందం కూడా తయారు చేశాను. మీ అమ్మ కోమాలో ఉంటే కొత్త కాంట్రాక్ట్ ఏంటి? యు సచ్ యు నో వాట్ నా? కోమా అంటే కోమా కాదు, సైకోసోమాటిక్. అమ్మ కోసమే కదా ఈ కొత్త ఒప్పందం. నా వల్ల కాదు. అవంతిక, అవంతిక ఆగు, నా మాట విను. మధ్యలో ఈ పంచోటి అరే రెట్టిప్పిస్తాను. నీ సమస్య ఏంటి? అదే నిజంగా నాతో ప్రేమలో పడిపోతాను భయమా? ఆ భయం నీకుండాలి, నాకు కాదు. ఈ వయసులో లవ్ ఫెయిల్యూర్లు తట్టుకోలేవు. అబ్బో, నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చరు. ఏంటి నాలాంటి అమ్మాయిలు? ఏమన్నా అంటే? అమ్మాయిలంటే నాకు కొంచెం బరువు ఉండాలి. అంటే ఏంటి? నేను బరువులేనా? నాకేం తెలుసు, ఉన్నట్టేం కనపట్ల. అయితే అలాంటి అమ్మాయిని వెళ్ళి పట్టుకో. అవంతిక, నా మాట నువ్వు రెట్టింపిస్తానంటే వినవే నువ్వు. ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో? ఫర్ దిస్. హాయ్. హే అవంతిక, కమ్ 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 కమ్, కంగ్రాచులేషన్స్. సారీ నీ పెళ్ళికి రాలేకపోయాను. కూర్చో. అదేంటి చేతికి గోరింటాకే లేదు? అది పెళ్లి క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ అయిపోయిందా? నీ పెళ్ళైపోతే ఫైల్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మీ ఇంటికి పంపించడానికి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇలా చేసావేంటి అవంతిక? ఏముందండి, అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలన్నారు కదా. నిన్నే నా అకౌంట్లో 25,000 euros క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం 37,000 euros ఉన్నాయి. అది సరిపోతుంది కదా? ఎలా సరిపోతుంది? ఫ్యామిలీ లేకుండా, జాబ్ గ్యారంటీ లేకుండా అట్లీస్ట్ 75,000 euros ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి. నో 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 నో, యు గాట్ మీ ఆల్ రాంగ్. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు. మరి యాక్చువల్లీ పెళ్లికి ముందు శామ్ వాళ్ళ అమ్మకి స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అందరూ అయినా పర్లేదు పెళ్లి జరిపిద్దాం అన్నారు. కానీ నేనే వద్దు, అత్తమ్మ ఆశీర్వాదం కావాలని ఇంకా 2-3 వారాల్లో ఇంకో మంచి ముహూర్తం చూసుకుని పెట్టుకుందాం అన్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ శామ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను. ప్రాక్టికలీ పెళ్ళి అయిపోయినట్టే. మీరు దయచేసి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని పంపించండి, మీరే చూస్తారు. ష్యూరా? అబ్సల్యూట్లీ. ఓకే, నేను ఆయన పంపిస్తాను.
నీకోసం కాదు, ఆంటీ కోసం. ఇప్పుడు చెప్పు, కొత్త ప్లాన్ ఏంటి? అండ్ కాంట్రాక్ట్ రెడీ చేయి. అమ్మయ్యా, బతికించావు. నిన్నేదో మాట వరుస అన్నాను రెట్టింపిస్తానని, కానీ అదే 25,000 యూరోలకి చేస్తావా? యూ ఆర్ అన్బిలీవబుల్. మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, ఇక్కడ నాతో బార్గెనింగ్ చేస్తున్నావా? హౌ కెన్ యూ బి సో హార్ట్లెస్? ఓహో పుణ్యవతి, అదేదో మా అమ్మ కోసం ఉచితంగా చేయొచ్చు కదా. ఓ ఓ ఆగాగు. సరే ఇచ్చి చేస్తానులే, నా కర్మ. ఇప్పుడు నేను చెప్తాను విను. అమ్మ దగ్గర నన్ను క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నానని చెప్పు. అమ్మని ఎలాగో 2 రోజుల్లో ఇంటికి పంపించేస్తారు. అమ్మ కోలుకోగానే వచ్చే 2 వారాల్లో మా కుటుంబంలో ఒక్కొక్కరిని ఎంచుకొని వాళ్ళు నిన్ను అసహించుకునేలా చెయ్యాలి. ఒక్కొక్కరికి నరకం చూపించాలి. అవంతికానా మేమా? నీకు అవంతికానే కావాలి అంటే మమ్మల్ని మర్చిపో అనాలి. అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా విలువైనది ఏదీ లేదు, మీకోసం నా ప్రేమను త్యాగం చేస్తాను అని చెప్తాను. కథ సుఖాంతం అయిపోతుంది. ఎలా ఉంది? తొక్కలో బొక్కలా ఉంది. నాదేం పోయింది? కానీ నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా ఐడియా ఉంది. నేను ఈసారి నీ ఇంటికి మూవ్ అయిపోతాను. ఇంకో బెడ్రూమ్ ఉందిగా. అండ్ యా, రెంట్ ఇవ్వను. ఎందుకు? ఇప్పుడు నేను నీతో మూవ్ ఇన్ అయిపోతే మీ వాళ్ళకి నచ్చదు, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఇట్ విల్ బిల్డ్ ప్రెషర్. ఇంకా త్వరగా కట్ చేస్తారు. ఇంకేం కాదు, సమస్య లేదు. నా ఇంట్లోకి అతిథులు రావడమే నాకు నచ్చదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో అనుమతి. దీనికి నువ్వు డబ్బులు అవసరం లేదన్నా కూడా అక్కర్లేదు. ఓకే సాంబు, wait, wait, wait. ఓకే ఫైన్, పద లోపలికి వెళ్దాం. అమ్మా, ఆంటీ అంతేగా ఇక్కడే ఉన్నాను. అమ్మ అవంతికను తన మనసులో పెట్టేసుకుందిరా. అవంతికను మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు పని అవుతుందో అర్థం కావడం లేదు. ఇంకా ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నానని భయంగా ఉంది. మధుపానీయం కావాలరా. అది అలా చెప్పండి సార్. అయినా మందు తాగడానికి కారణాలు ఎందుకు సార్? మీ స్ట్రెస్ చూస్తుంటే మాత్రం 2 పెగులతో పోయేలా లేదు. మరి సీట్ బెల్ట్ పెట్టుకోండి. వామోసా లైలా. నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు తీసుకొచ్చిన ప్రదేశం ఏంటి? రండి సార్, మీకేం కావాలో నాకు తెలియదా ఏంటి? అది చూడండి. నువ్వు కూడా వెళ్ళి తైతక్కలాడు. మీరు కూర్చోండి సార్. నువ్వు ఎక్కడికి వెళ్తావు? 1 సెకండ్ సార్, ఇప్పుడే వస్తా. జస్ట్ త్వరగా వచ్చాయి. ఓలా ఓలా శామ్. రేయ్ కిషోరా, అదే మన ఊళ్ళో అయితే ఇంటికి వచ్చేస్తారు. అక్క, అవంతిక హాస్పిటల్కి వచ్చింది. అన్నయ్య తీసుకొచ్చాడు. తను రాగానే అమ్మ కళ్ళు తెరిచి తనతో మాట్లాడింది. దాని నోట్లో సేకర పోయింటే చాలా మంచి కబురు తీసుకొచ్చింది. అయినా సాంబడు మళ్ళీ అవంతికను తీసుకొచ్చాడు సరే, ఎలా ఒప్పించాడా అని. ఎలా ఒప్పిస్తే మనకెందుకు మామా, తను వచ్చిందా చాలు కదా. ఎందుకు వచ్చిందా అని అది అక్కాయిని చూడటానికి వచ్చి ఉంటది కానీ మనోడిని క్షమించి మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదా తెలదు కదా. మోసం చేసినోడిని క్షమించే అంత గొప్పదా ఆ పిల్ల? ఎక్కడో కొడుతుంది సిన్న, ఎక్కడో కొడుతుంది. వీటిలో ఫోన్ చేసిందేంటి?
హలో మేడం. రే కిషోర్ ఎక్కడున్నారా? నేను శాంతో వెంటనే మాట్లాడాలి. ఇంటికి రమ్మంటారా మేడం? వద్దు, మేమే వస్తాం. ఎక్కడున్నారు? ఇప్పుడు లొకేషన్ పంపిస్తా మ్యామ్. వెంటనే పంపిస్తున్నా. త్వరగా. పంపిస్తా మ్యామ్. సరే. ఓకే. బ్లడీ సైకోపాత్. షిట్! లొకేషన్ సార్. మీ అక్క ఫోన్ చేసింది సార్. అవును, నాకు కూడా చేసింది. కట్ చేశాను. నేను ఎత్తిసాను సార్. పొరపాట్ల ఇక్కడ జీపీఎస్ లొకేషన్ ఆవిడకి పంపించేశాను సార్. అడ్డగాడిద. సారీ సార్. అమ్మో, చాలా బాగున్నావు గాని అమ్మా తల్లి వదిలేయమ్మా. ఆమెను బతిలాడకండి సార్, ఇంకా రెచ్చిపోద్ది. రోల్ ప్లే అలాంటిది. నా కర్మ. ఎస్కేప్ సార్, ఎస్కేప్. రేయ్ కిషోరా, ఎవడన్నా జీపీఎస్ లొకేషన్ పంపుతాడా? బుద్ధి లేకపోతే సరే. ఎస్కేప్ సార్, ఎస్కేప్. కమ్ రేయ్, ఆన్. శామ్, 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 ఆగురా, ఆగు. ఎక్కడికి? స్వర్ణ నువ్వా? చూడలేదే. ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తవేంట్రా? అదే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. బయట రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఇది రెస్టారెంట్ లోనే ఉంది, ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. అయ్యో, ఇక్కడ ఫుడ్ బాగాలేదు. రారా, ఇది రెస్టారెంటే కదా. అబ్బా, తిరణాల్లో తప్పిపోయిన పిల్లోళ్ళ ఫేస్ మరీ ఎలా పెట్టకరా రే. కిషోరా, కిషోరా. అయిపోయావరా? రారా, రా. అయ్యో, బాగాలే అనుకున్నాను. బాగా మేళాలు కూడానా? రే సిగ్గులేనదవా, నువ్వు మోసం చేసిన అవంతికి అమ్మ కోసం ఇప్పుడే తిరిగి వచ్చింది. నువ్వు అప్పుడే మొదలు పెట్టావా? చిచ్చి చిచ్చి చిచ్చి, నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? మరి కిషోర్ రమ్మన్నాడు. కిషోర్ గా ఇంట్లో అంత జరిగితే నీకు ఇవన్నీ అవసరమరా? అది సార్ టేక్ ఓవర్ సార్. అది పవిత్రమైన ప్రేమ వ్యవహారం. ఇక్కడ నాట్యం చేస్తున్న అమ్మాయిని కిషోర్ ప్రేమించాడు. ఎవరా అమ్మాయి? ఎవరు అమ్మాయి? నేనే చెప్పాలా? తప్పదుగా. ఆ అమ్మాయి. అమ్మాయి సార్, ఆ, నేను ప్రేమించిన అమ్మాయి. అవును. ఓకే సార్. ఏంట్రా ఇది? అది ఇవన్నీ మానేసి మన ఇంటి కోడలు అవ్వమని చెప్పడానికి వచ్చాం. ఏదో ఒకటి ఏడు. చావు స్వర్ణ. చావేంట్రా? నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. నువ్వు రా. చావు సార్. చావు ఏంట్రా? చావు సన్నాసి. రా. నువ్వు రా. ఏంటి స్వర్ణ, ఇప్పుడు ఏమైంది? ఏంటి తొందర? మావయ్యడే లోపలే ఉండిపోయాడా? ఆయనకి ఇవన్నీ పడవరా పాపం, ఇబ్బంది పడిపోతారు. నువ్వు వెళ్ళి డోంట్ వరీ మ్యామ్, ఐ ప్రొటెక్ట్ హిమ్. ఐ ప్రొటెక్ట్ హిమ్. అయ్యో, అయ్యో, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అయ్యో పాపం ఎక్కడ తప్పిపోయినా ఏంటో. సార్, What's that smell? అత్తర్, రోజ్ అత్తర్. I really like it. I like it. Hey, show me that. Oh, wow. What is the smell? So exotic. You apply. I supply. No. It's mine. No, I want it. Give it. No, show it to me. Hey, wait. Hey, come here. You come. Hey, wait. I know how to take it from you. You come. I like you. ఇవన్నీ కాదురా. అవంతిక నిన్ను క్షమించిందా? పెళ్లి కొప్పుకుందా? ఏమో స్వర్ణ, అవన్నీ నేను అడగలేదు. ముందు అమ్మ ఇంటికి రాని, ఆ తర్వాత అడుగుతాను. అమ్మా, అమ్మని లోపల తీసుకెళ్ళండి. లోపల తీసుకెళ్ళండి. జాగ్రత్త, జాగ్రత్త. చాలా సాయం చేసావు నాన్న. మా శాంకు ఇంకో అవకాశం ఇచ్చినందుకు నీకెప్పుడూ రుణపడి ఉంటాం. ఏముంది, మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి. వెళ్ళి స్వర్ణతో డ్యూయట్ పాడు. మనం అనుకున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? చిల్, ఐమ్ జస్ట్ వార్మింగ్ అప్. ఏ స్వర్ణ, నాకు శామ్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటే నేను శామ్ని 24 hours వాచ్ చేయాలి. సో నేను రేపే తన ఇంటికి షిఫ్ట్ అయిపోతాను. ఓకేనా? What the fuck you get caught in the web that you don't want. You know what she's doing, jumping up for you, bigger like you, bigger you out.
అయ్యో మీరంతా ఎలా ఒప్పుకున్నారు ఆ అమ్మాయి ఇంట్లో ఉండటానికి? ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటే మన సంస్కృతి ఏమైపోతుంది? చి, 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 చి. ఫేస్బుక్ లో చూసావు నీ సెల్ఫీ అయ్యో అది మార్పు చేశారు. చూసిందంతా నిజం కాదు స్వర్ణ, అది నమ్మద్దు. నీ సామాన్లన్నీ వచ్చేసినట్టే నాన్న. సరే నాన్న, నువ్వు చదివేసుకో నాన్న. వచ్చి చెప్తా నీ పని. ఒక్క నిమిషం ఉండండి. అవంతికి ఇంట్లోకి వచ్చేసింది. ఓకే వాళ్ళకి కొంచెం గోప్యత కావాలి. డన్ మ్యామ్. అది ఎక్కడ దొరుకుతుందో చెప్తే ఎన్ని తెచ్చిస్తాను. నీ మొహం గోప్యత అంటే అదేంటి? ప్రైవసీ. ప్రైవసీ కావాలి. అయ్యో ప్రైవసీ ఏంటి మేడం? నేను అవుట్ హౌస్ లో ఉంటాను. ఫుల్ ఆఫ్ ప్రైవసీ. కే అబ్జర్వ్ తో గోప్యత ఏంటి? కిషోర్ ఇక్కడే ఉంటాడు. Of course. రేయ్ నువ్వు ఓ పని చేయరా, కుటీరం ఖాళీ చేసి వచ్చి ఇంట్లోనే ఉండు. ఓకే నాకు కొంచెం భద్రత ఉంటుంది. డన్ సార్. ఐ ప్రొవైడ్ సెక్యూరిటీ. కిషోర్ మా ఇంట్లోనే ఉంటాడు, పిల్లల గదిలోనే ఉంటాడు. మ్యామ్ మ్యామ్ సార్ అంటే నాకు చాలా ప్రేమ మ్యామ్. ఆయన నేను ఉండలేను మ్యామ్. అంటే ఐఎమ్ నాట్ గుడ్ విత్ కిడ్స్ ఆల్సో మ్యామ్. కాబట్టి అవుట్ హౌస్ కాల్ చేసి మ్యామ్ అట్లా అటు చేయగలి. అవుట్ హౌస్ కాల్ చేసి కాబట్టి కార్డ్ ఇక్కడ ఉంటాను మ్యామ్. సార్ ఐఎమ్ నాట్ గుడ్ విత్ కిడ్స్ సార్. సేమ్ సార్.